దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో బాధితులైన లక్షలాది మంది విద్యార్థులకు అభ్యర్థులకు మద్దతుగా ప్రతిపక్షాలు కూడా తమ గలం విప్పాయి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కుప్పకూలుతున్న విద్యా వ్యవస్థను నిరసిస్తూ ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద విపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్లతో పాటు పలువురు ఎంపీలు సహా కీలక నేతలను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం దేశవ్యాప్తంగా పెను రాజకీయ దుమారం రేపింది. పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం రాహుల్ గాంధీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులు పడుతున్న వేదనపై, దేశంలో విద్యా వ్యవస్థ ఎందుకు కుప్పకూలుతుందో, పదే పదే పరీక్షా పత్రాలు ఎందుకు లీక్ అవుతున్నాయో అనే అంశంపై దేశవ్యాప్తంగా బహిరంగ చర్చ జరగాలనే ఉద్దేశంతోనే తాము ప్రధాని నివాసం వద్ద ధర్నాకు దిగామని ఆయన స్పష్టం చేశారు. తమ భవిష్యత్తు కోసం, హక్కుల కోసం రోడ్డెక్కి శాంతియుతంగా ఆందోళన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు విచక్షణ రహితంగా భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. విద్యార్థులపై జరిగిన ఈ పోలీస్ దాడికి బాధ్యత వహిస్తూ ప్రధాని స్వయంగా దేశంలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. Went and met the Speaker of the Lok Sabha, and I said to him that it was important that we be allowed to debate what happened to the students the day before. The Speaker said he needed to take permission from the government, but it was very clear to us in the hours after that there was no interest in the government of having a debate. तो हमने डिसीजन लिया कि हम प्राइम मिनिस्टर के घर के सामने जाके धरना करें और जो स्टूडेंट्स की इशू है, जो देश के लिए सबसे ज़रूरी इशू है और जो उनके खिलाफ किया गया है, वो हम नेशनल अटेंशन में लाएं और प्राइम मिनिस्टर का घर के सामने जाके करें. Why is the Indian education system collapsing? Why are papers leaking? Why is education so expensive in India? Why do families have to destroy themselves financially to educate their children? These are legitimate questions. And there's absolutely nothing wrong with asking these questions. Students की मांगे हैं, पहला धर्मेंद्र प्रधान और अमित शाह का रेजिग्नेशन, दूसरा कि स्टूडेंट्स को जिन्होंने मारा है, जिन्होंने ह्यूमिलिएट किया है, उन पर एक्शन लिया जाए और जो भी स्टूडेंट्स पर केसेस हैं उनको हटाया जाए. फाइनली पूरी ऑपोजिशन चाहती है कि ये जो इशू है, देश का सबसे बड़ा इशू है, इस पे कल लोकसभा में, राज्यसभा में डिबेट हो और हम अपनी बात रख सकें. मेरा मोदी जी से एक सजेशन है, एज एलओपी, कल जो हुआ, जो आपकी सरकार ने, आपके होम मिनिस्टर ने किया, उसके लिए आप देश के स्टूडेंट से माफ़ी मांगिए और जल्दी से जल्दी एग्जामिनेशन सिस्टम और एजुकेशन सिस्टम्स पर रिफॉर्म शुरू कीजिए. आप सब ने हमारा समर्थन किया. सारे लोग जो स्टूडेंट्स की इशू के लिए लड़ रहे हैं, एक साथ लड़ रहे हैं, मैं आप सबका दिल से धन्यवाद करता हूं. दिस मॉर्निंग आई वेंट एंड मेट द स्पीकर. అంతేకాకుండా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంపై, విద్యా వ్యవస్థలోని లోపాలపై సుదీర్ఘంగా, పారదర్శకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. విద్యార్థులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లన్నింటినీ కేంద్ర ప్రభుత్వం బేషరతుగా అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగేది లేదన్నారు.